అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. అందరికీ నమస్కారం బ్రదర్. పడినటువంటి ఈ గారు, డిఈ గారు, 9 ఇంజనీర్ల సిబ్బంది, ఎంఐ దీంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, రైతులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపుగా ఈ మధ్యగుండం చెరువు ఈ చుట్టుపక్కల గ్రామాలకంతా కూడా తాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్. దాని నుంచి మేము స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసాం. కొన్ని స్కీమ్స్ కూడా మా దగ్గర ప్లాన్ అన్నింటినీ కనెక్ట్ చేసి దీన్ని వర్షాలు పడినప్పుడు నింపుకున్నారని ప్లాన్. నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ప్లాన్స్ ఉన్నాయి. దాదాపుగా 2800 ఎకరాలకు ఆయకట్టు ఉన్నటువంటి పెద్ద చెరువు, చాలా పెద్ద ట్యాంక్. ఈరోజు ఈ 2800 ఎకరాలే కాకుండా 2000 ఎకరాల అదనంగా కూడా పారించుకుంటున్నాం అన్అఫిషియల్గా. ఈ సడన్ గా నిన్న భారీ వర్షాల కారణంగా దాదాపుగా ఈ యొక్క చెరువు కట్ట తెగిపోయింది. అది కూడా తూము ఎక్కడైతే ఏర్పాటు చేశారో తెగిపోయింది. పెద్ద వర్షాలు నిన్న జరిగినటువంటి ఈ యొక్క అనుకోని విధంగా ఈ తెగిపోవడము రైతులకు చాలా నష్టం. ముఖ్యంగా 2018లో నీరు చెట్టు అన్నటువంటి కార్యక్రమంలో పనులు చేశారు అన్నాడు. 2018 నీరు చెట్టు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు మీకు తెలుసు, జలకనూరులో ఉన్న నాయకులు కానీ, లేకపోతే తాలూకాలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆనాడు నీరు చెట్టులో ఎన్ని అవకతవకలు జరిగాయి. దాంట్లో భాగంగా నాకు తెలిసి చెప్తున్నాను, ఈ యొక్క తూము ఎక్కడైతే ఉందో ఇది చాలా లో ఏరియాలో ఉంది. ఎక్కడైతే తెగిందో అది లోయెస్ట్ పాయింట్. అని చెరువు మొత్తము కట్ట చూసినప్పుడు ఇది లోయెస్ట్ పాయింట్. ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ నీటి ప్రెషర్. ఎప్పుడైతే వర్షాలు వచ్చి ఇది ఫుల్ అయిందో ఈ ప్రెషర్ టన్స్ ఆఫ్ ప్రెషర్ అక్కడ బిల్డప్ అవుతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా నీరు చెట్టులో చేయాల్సింది వీళ్ళు ఏం చేశారంటే టెండర్లలో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ దొంగ కొడుకులు ఏం చేస్తారు, మొత్తం మీద ఇక్కడ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు వచ్చారు. అది ఏదో 26% లెస్కేసుకొని ఇదంతా మనకు పీడ. మన వాళ్ళు కానీ బోర్వర్కలు మండలం నుంచి పిలుచుకొస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ పనులకు కానీ ఇటువంటి పనులకు కానీ కమిషన్లు తీసుకొని చేపిస్తా ఉన్నారు. నాసిరకం పనులన్నీ. వీళ్ళంతా ఎవరు కాదు, దుర్మార్గులు, మన ప్రజాద్రోహులు, రైతు ద్రోహులు. ఎవరు అంటే కాంట్రాక్టర్లే. వీళ్ళను నియంత్రించే బాధ్యత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అనే ఇంజనీర్ల పేరుకి చాలా జాగ్రత్తగా చేయించండి. ఒక్క పైసా కూడా వేస్ట్ చేయండి. మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇది రైతులకు సంబంధించింది. రాత్రి పగలు పనిచేసిన తిట్టడంలే. నేను ఒక రైతునే. వ్యవసాయం చేసేవాడు పిచ్చోడు అనే స్థాయికి వచ్చింది. రైతుల ఇళ్లకు పిల్లలు కూడా ఇవ్వడంలే. అంతా నష్టమే. గిట్టుబాటు ఉండదు. ఇప్పుడైతే బాగానే ఉంది రేటు మొక్కజొన్నకు. రేపు పంట వస్తేనే అందరు మాట్లాడుకొని 1600 1500కు దించుతారు. ఇది రైతు పరిస్థితి. ఒకవైపున కాంట్రాక్టర్లు, ఇంకొక వైపున మధ్య దళారీలు నాశనం చేస్తూ ఉన్నారు రైతులను. నేను ఇంజనీర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఈ గారు ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి ఒకటే చెప్తున్నా, జాగ్రత్త. దొంగలు చూడండి, వీళ్ళు ఎవడో కాదు దొంగ, కాంట్రాక్టరే దొంగ. వాన్ని మాత్రం నియంత్రించి జాగ్రత్తగా చేయకపోతే ఇవి మళ్ళా కూలుతాయి. ఇవి ఎన్ని డబ్బులు తెచ్చినా ఉండవు. కాబట్టి ఈ దొంగ కొడుకులను మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి చేస్తున్నా. తొందరలోనే రింగ్ బండ్, అదే రకంగా ఎంపీ గారు మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. ఆమె ఢిల్లీలో ఉన్నారు పార్లమెంట్లో, అక్కడి నుంచే మాట్లాడతారు. జరిగిన విపత్తు ఏదైతే ఉందో ఎవరు ఆందోళన పడొద్దండి. మీరు వర్షాలు అయితే పడతాయి, మళ్ళీ పడతాయి. ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. పంటలకేమి
పెద్దగా ఇది ఉండదు. కానీ మనకు ఎండాకాలం అంతా మనం ఎట్లా నీళ్లు పోయినాయి, మళ్ళీ ఒక వర్షం వచ్చిందంటే నిండుతుంది. రింగ్ బండ్ వేసి పెట్టుకుంటే నిండుతుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనకేమి ఒక నెల వరకు ఏం అవసరం ఉండదు, కానీ నెల తర్వాత మాత్రం మనకు అవసరమే నీళ్లు. కాబట్టి మీరు ఆందోళన పడొద్దు. వీళ్ళంతా కూడా రాత్రింబవళ్ళు పనిచేసేటటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, ఇక్కడ చేస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు పంపించినటువంటి ప్రపోజల్ గవర్నమెంట్కి పోయింది, అది దాన్ని శాంక్షన్ చేసుకొని రింగ్ బండ్ వేసుకొని ఆ తర్వాత శబరమ్మ గారి ప్రమేయంతో వచ్చినటువంటి RRRలో 7 కోట్ల రూపాయలు, చాలా పెద్ద మొత్తం అది. ఫీల్డ్ ఛానల్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ రైతులతో కూర్చొని ఒక సభ పెట్టి ఎక్కడ మనకు అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఛానల్స్ అవసరం ఉన్నాయి, ఎక్కడ పిల్ల కాలువలు, ఎక్కడ భూములు ఎక్కడెక్కడ ఉండాలని పక్కాగా తయారు చేయాలి దాని ప్రణాళిక. దానివల్ల మనకు ఉపయోగం జరుగుతుంది. నేను కూడా ఈ లంజగొడుకులను పట్టడానికి అప్పుడప్పుడు వస్తా, కాంట్రాక్టర్ నాకు, సరేనా?